ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖలో సుడిగాలి పర్యటన చేపట్టిన ఆయన కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో 10 డయాలసిస్ యూనిట్లను నేడు ప్రారంభించినట్లు చెప్పారు. కేజీహెచ్ లో నెఫ్రాలజీ విభాగంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ నేపథ్యంలో సాంకేతికతను వినియోగించి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువస్తున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్లో ఎన్టీపీసీ వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని ఎన్టీసీ వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన కేజీహెచ్ నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి, అదేవిధంగా అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి కూడా ఇక్కడి నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, ఇక్కడ రెండోది హెపటైటిస్, అదేవిధంగా హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు, ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి, అదేవిధంగా 25 లక్షల రూపాయలతోటి ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దానికోసం డిజిటలైజేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చూస్తూ ఉంది. దీని పేరు సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి వారు ఏ డిసీజ్కి ఎలా పోవాలని ఒక మానిటరింగ్ ద్వారా ఏర్పాటు చేయాలని వారి యొక్క సంకల్పం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. ఆ విధంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉన్నట్లయితే వైద్య ఖర్చులు తగ్గాలి అనే దానికోసం భారతదేశంలో లేని విధంగా యూనివర్సల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకొస్తున్నామండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మరొక్కసారి ఎన్టీపీసీకి నేను అభినందనలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.